నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిందువులకు ఏం జరిగినా అడిగేందుకు, ప్రశ్నించేందుకు ఇంతవరకు ముందుకొచ్చిన వారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడమే కాకుండా భవిష్యత్తు లక్ష్యాలను మార్గనిర్దేశనం చేసేందుకు ఏకంగా జగద్గురువులే ముందుకొచ్చారు. దేశంలోని 4 అమ్నాయ పీఠాధిపతులు ఒకేసారి ముందడుగు వేశారు. బంగ్లాదేశ్లో ఉన్న మన హిందూ సోదరుల కోసం గలం విప్పారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులతో పాటు సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా బంగ్లాదేశ్ హిందువుల ఘటన తర్వాత గలం విప్పుతూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టారు. చైతన్యం మొదలైంది అని చెప్పడానికి ఇది ఒక అతిపెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, హిందూ దేవాలయాలపై విధ్వంసకర దాడులపై పీఠాధిపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చలో 4 పీఠాల పీఠాధిపతులు పాల్గొని మార్గదర్శనం చేశారు. ఇలా 4 పీఠాల పీఠాధిపతులు టీవీ చర్చల్లో పాల్గొనడం ఇదే ప్రథమం. నిజంగా రిపబ్లిక్ టీవీని ఇలాంటి విషయాల్లో అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సమస్య విషయంలో ఎవరి ద్వారా స్పందింపజేస్తే చైతన్యం మొదలవుతుంది అనే దాంట్లో రిపబ్లిక్ టీవీ ఒక అడుగు ముందుకుంటుందని చెప్పొచ్చు. ఇలా ఇప్పటి వరకు ఎవ్వరికి ఆలోచన కూడా రాలేదు. 4 పీఠాధిపతుల్ని కూర్చోబెట్టి భయపడిపోవడమే కాదు, నెక్స్ట్ ఏం చేయాలి, మార్గదర్శనం ఎలా ఉండాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఒక చర్చను నిర్వహించినందుకు మనందరం కూడా, హిందువులందరం కూడా, హిందువులమనే కాదు సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరం కూడా రిపబ్లిక్ టీవీని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సందర్భంగా దక్షిణ మాన్య శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామి వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇది అత్యంత ఆవశ్యకమని చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆత్మరక్షణ కోసం భారత్లో ఉన్న హిందువులు, ఇతర దేశాల్లో ఉన్న హిందువులందరూ సంఘటితమై ప్రయత్నం చేయాలన్నారు. ఈ ప్రయత్నంలో శృంగేరి శారదా పీఠం కూడా వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. హిందువుల విషయంలో భారత ప్రభుత్వం పక్షాన కూడా చర్యలుండాలని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా విదేశాల్లో అత్యంత కఠిన పరిస్థితుల్లో ఉన్న హిందువుల రక్షణ విషయంలో మరింత రక్షణ కల్పించాలని సూచించారు. హిందువులందరూ జాగృతం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సనాతన ధర్మంలో ఉన్న అన్ని సాంప్రదాయాల వారు కూడా భగవంతుని కృపను పొంది తమ జీవనాన్ని సార్థకం చేసుకోవడానికే ఉన్నారనే విషయాన్ని చెప్పారు. ఇక ఎప్పటి వరకైతే హిందువులంతా సంఘటితంగా ఉంటారో, సనాతన ధర్మం గురించి ఆలోచిస్తారో అప్పుడు ఎవరు హిందువుల్ని ఏమీ చేయలేరని ప్రబోధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయినా, రాబోయే సమయంలోనైనా సంకట పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించి అడుగులు వేయాలని, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. దేశ విదేశాల్లో ఉన్న సనాతన ధర్మీయులు కఠిన పరిస్థితుల్లో ఉన్నారని, అతి త్వరలోనే ఆ సంకటాల నుంచి విడివడి సుఖమయ జీవనం సాగాలని విధుశేఖర భారతీ మహాస్వామి వారు ఆశీర్వదించారు. ఇక జ్యోతిర్మఠం పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద స్వామి ఇలా చెప్పారు. ప్రస్తుతం హిందువులకు కఠిన సమయం నడుస్తుందని, బంగ్లాదేశ్లో హింసకు గురవుతున్న హిందువుల భద్రత విషయంలో భారత ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వేలాది మంది బంగ్లాదేశీయులు భారత్లో కూడా నివసిస్తున్నారని, ఆ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అస్సలు మర్చిపోవద్దని చురకలంటించారు. బంగ్లాదేశ్ హిందువులకు జరుగుతున్న అన్యాయం పట్ల ఎంతో బాధపడుతున్నామని, తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. బంగ్లాదేశ్ హిందువులకు నివసించడానికి స్థలం, కావాల్సిన భద్రత కల్పిస్తే ఇతరాత్ర అవసరాలను తాము చూసుకుంటామని, ప్రభుత్వంపై అస్సలు భారం పడనివ్వమని ఆయన హామీ ఇచ్చారు. భారతదేశం సనాతన ధర్మానికి కేంద్ర బిందువని, బంగ్లాదేశ్ హిందువులకు భారత ప్రభుత్వం తగిన రక్షణ హామీ ఇవ్వాలన్నారు. అక్కడ జరుగుతున్న ఆకృత్యాలను తట్టుకోలేక హిందువులు భారత సరిహద్దుల వైపు చూస్తున్నారని, కానీ అక్కడ వారిని అడ్డుకుంటున్నారన్నారు. వారికి ప్రవేశం ఉండదా అని ప్రశ్నించారు. శరణార్థుల రూపంలో అయినా వారిని రానివ్వాలన్నారు. వారు భారత్లో ఆశ్రయం పొందేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక దృష్టికోణంలో చూసుకుంటే అక్కడి వారు ఇక్కడి వారు ఒకటేనని, కేవలం రాజకీయ కారణాలతోనే వేరయ్యారన్నారు. భారతదేశం హిందువులకు కేంద్రమని, ప్రపంచంలో ఏ హిందువుకైనా ఆపదలు వస్తే భారత్కి తిరిగి వెళితే తమకు రక్షణ లభిస్తుందనే ఆశాభావంతో ఉండాలన్నారు. ఇక ఇలాంటి సంకట పరిస్థితుల్లో హిందువులు వచ్చి తిరిగి వెళ్లే విధంగా సదుపాయం ఉండాలని సూచించారు. ఇక కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి గారు ఈ విధంగా మాట్లాడారు. ప్రాచీన భారతంలో పూర్వం బంగ్లాదేశ్ భాగంగా ఉండేదని, విభజన కారణంగా జరిగిన పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని,
కంచి పీఠాధిపతులు అన్నారు. బంగ్లాతో ఆయుర్వేదం, శక్తిపీఠాల సంబంధం మనకు ఉందని గుర్తు చేశారు. ఈ విషయాలతో పాటు చారిత్రక దృక్కోణంలో 1905లో బెంగాల్ మొదటి విభజన, అప్పటి తూర్పు పాకిస్తాన్ మరియు దాని ప్రస్తుత రూపం బంగ్లాదేశ్గా ఏర్పడటం గురించి మాట్లాడారు. అలాగే దేశ విభజనను వ్యతిరేకిస్తూ కంచి మహాస్వామి వారు అప్పట్లో ఏం మాట్లాడారో కూడా ఉటకించారు. అలాగే జగద్గురు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఢాకాలో పర్యటించిన పర్యటనను కూడా గుర్తు చేసుకున్నారు. అలాగే వారు 2010లో ఢాకేశ్వరిని సందర్శించిన విషయాలను కూడా తెలియజేశారు. ఇప్పటికీ అక్కడ శంకరాచార్య గేట్ అని ఉందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో హిందువుల తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, అలా మైనారిటీలను రక్షించడానికి కృషి చేయాలని సూచించారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందూ దేవాలయాలను రక్షించడానికి కూడా ప్రభుత్వం చేయగలిగినదంతా చేయాల్సిందేనన్నారు. ప్రస్తుతం హిందూ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను తెలుపుతూ విభజన తర్వాత నోఖాలి దురాగతాలపై మహాస్వామి వారు ఏం మాట్లాడారో గుర్తు చేశారు. బలవంతంగా మతం మారినా వారు తమ మతానికి తాము దూరమయ్యామని బాధపడొద్దని, అలాంటి పరిస్థితులే తలెత్తితే శాస్త్రాలు తగిన ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పాయన్నారు. బంగ్లాదేశ్ సాంస్కృతిక కోణంలో, మతపరమైన దృక్కోణంలో కూడా ఎంతో ముఖ్యమైనదని, హిందువులకు ఇది ఎంతో గర్వకారణమన్నారు. అందుకే అక్కడి వారి గురించి ఇంత తపన పడుతున్నామన్నారు. గతంలో అక్కడ 27% మంది హిందువులుంటే ఇప్పుడు కేవలం 9% ఉన్నారని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో మైనారిటీలను బాగా చూసుకోవాలని, అక్కడ శాంతి నెలకొలాలి అని అన్నారు. భారత ప్రభుత్వం అక్కడి హిందువులకు రక్షణగా నిలవాలని శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు సూచించారు. ఇక ద్వారక పీఠాధిపతి సదానంద సరస్వతి గారు కూడా ఈ చర్చలో పాల్గొని మాట్లాడారు. పాక్, ఆఫ్ఘాన్ దేశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో బంగ్లాదేశ్లో కూడా అలా అయిపోయిందని, దీనిని హిందువులు గుర్తించాలని సదానంద సరస్వతి మహాస్వామి అన్నారు. ఆఫ్ఘాన్లో హిందువులు ఎంతటి కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారో ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అలానే తయారయ్యారని, అక్కడి ప్రభుత్వాల్లో రాజకీయ నేతల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చని, కానీ హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఆఫ్ఘాన్, ఇరాన్లో కూడా ఇలాగే ఉందని, అది ఇప్పుడు బంగ్లాదేశ్లోకి పాకిందని, ప్రభుత్వంతో ఏమైనా విభేదాలుంటే దానిని హిందువులపై ఎందుకు చూపిస్తున్నారని, అక్కడ హిందువులు నివసిస్తే తప్పేంటని నిలదీశారు. హిందువులను వెంటాడి వేటాడి ఎందుకు చంపుతున్నారని, దేవాలయాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం వెంటనే అక్కడి వారితో మాట్లాడి దీనికో పరిష్కారం కనుగొనాలని సూచించారు. బంగ్లాదేశ్లో షరియా చట్టం తేవడానికే ఇదంతా జరుగుతోందని, ద్యోతకమైపోయిందని నిర్మోహమాటంగా అన్నారు. భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతలు ఓ చోట కూర్చొని దీనికి పరిష్కారం కనుగొని అక్కడి మైనారిటీలకు, ముఖ్యంగా హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేదంటే ఇగో ఉదాహరణంగా మిగిలిపోయి ఇతర దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలా 4 పీఠాల శంకరాచార్యులది ఈ విషయంలో ఒకే అభిప్రాయమని, అందరి సూత్రాలు ఒకటేనన్నారు. తామంతా హిందువుల గురించే ఆందోళన చెందుతున్నామని, సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇలా 4 స్వామీజీలు, 4 పీఠాధిపతులు ఒకే చోట చేరి హిందువులను సంఘటితం చేయడం హిందూ సమాజాన్ని మరింత చైతన్యవంతంగా ముందుకు అడుగులు వేయించడానికి ఒక అడుగుగా మారింది అంటూ దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా పీఠాధిపతులు కోరుకున్నట్టుగా, రోజు ఈ సమాజం కోరుకుంటున్నట్టుగా సనాతన ధర్మం మీద ఉన్న హిందువులను రక్షించాల్సిన బాధ్యత, హిందువుల రక్షణ విషయంలో చొరవ చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. హిందువులకు పుట్టినంత మాత్రాన వాళ్ళు మనుషులు కాదు, అక్కడ పుట్టిన ఆడపిల్లలు ఆడపిల్లలే కాదు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, పరిగెత్తించి చంపేస్తాము అని అంటే చూస్తూ ఊరుకోరు. ఇక్కడ హిందూ ధర్మంలో శాంతియుతంగా అడుగులు ముందుకు వేయాలి అనేది ఎలా నేర్పించారో, ఓపికకు భూదేవి, సహనానికి భూదేవిగా ఆడపిల్లని సహనం నేర్చుకోమని ఎలా నేర్పించారో, అవసరమైతే మహాకాళిగా మారమని కూడా నేర్పించారు. అలా ఆడవాళ్ళంతా మహాకాళిగా, మగవాళ్ళంతా శివాజీ మహారాజుల్లా మారిపోయారు అంటే ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా కష్టం. కాబట్టి అలాంటివి జరగకుండా సమస్యలను కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకొని ఏ దేశంలోనైనా సరే మైనారిటీలను రక్షిస్తూ, ముఖ్యంగా హిందువులను రక్షించాల్సిన బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాల మీద ఉంది. ఈ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని, ఇక ఏ దేశంలో కూడా హిందువులు ఊచకోతకు గురవుతున్నారు అనే ఆర్టికల్
పేపర్లో కానీ వార్తాపత్రికల్లో కానీ వెబ్సైట్లలో కానీ రాకుండా ఉండే విధంగా పరిష్కారం చూపించాలి. దానికోసం అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీలైనంత తొందరగా సిఏఏ అమలు జరగాలి అని కూడా మనందరం ఆకాంక్షిద్దాం. ఎందుకంటే సిఏఏని కొన్ని విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వ్యతిరేకిస్తూ వాటిని అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది. చట్టం అయిపోయింది కాబట్టి ఇంకా జాప్యం చేయాల్సిన అవసరం లేకుండా సిఏఏని అమలు చేస్తే అనేక సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాం, దయచేసి ఆర్ వాయిస్ ఛానల్ ఆర్థికంగా ఇప్పుడు కరెక్ట్గా లేదు. మీ అందరి సహకారం అనేది చాలా చాలా అవసరమైన స్థితిలో ఉన్నాము. మీరు చేసే ప్రతి చిన్న రూపాయి కూడా మన ఛానల్కి చాలా చేయూతనిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు నిజంగా జాతీయ భావం, సనాతన ధర్మం, మంచి విషయాలే ప్రజల్లోకి వస్తున్నాయి అనుకుంటే మీకు తోచిన సహాయాన్ని ఆర్ వాయిస్ ఛానల్కి చేయండి. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటారు. మీరు చాలా చోట్ల యాడ్స్కి డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు. అలానే ఆర్ వాయిస్కి యాడ్స్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. అలాగే ఆర్థికంగా మాకు చేయూతనియొచ్చు. సో యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకునే వాళ్ళు 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనలను ఆర్ వాయిస్ ఛానల్కి ఇవ్వచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కానీ ఆర్థికంగా కానీ ఈరోజు ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంతగా షేర్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తే ఛానల్ అంత ముందుకు వెళ్తుందనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ జై హింద్.